యోగి బ్రహ్మమే అయి ఉండి జీవిస్తాడు. శరీరం రాలిపోయాక బ్రహ్మమందే లీనమైపోతాడు, అంటే మోక్షం పొందుతాడు అన్నాడు భగవంతుడు. ఇక బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారి లక్షణాలను 2 శ్లోకాలలో భగవంతుడు కీర్తించబోతున్నాడు. ఇట్లా చెప్తున్నాడు, వినండి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపాన్ని పోగొట్టుకున్నవారు, సంశయాలు లేనివారు, స్వాధీనమైనటువంటి ఇంద్రియాలు మనస్సు కలవారు, సమస్త ప్రాణుల యొక్క హితంలో ఆసక్తి కలవారు అయిన ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతున్నారు. అంతే, వాళ్ళ సెక్షనే వేరే అయినట్టు చూపించేశాడు అన్నాడు భగవంతుడు. ఋషి అనే పదం ఋష అనే ధాతువు నుండి దర్శనం అనే అర్థంలో పుట్టింది, ఋష. అందువల్ల ఋషి అంటే చూసేవాడు అని అర్థం, యథార్థ దర్శనం చేసేవాడు అని అసలైన అర్థం. అందువల్ల ఋషి అనే పదానికి జ్ఞాని అనే అర్థం చెప్పుకోవాలి. ఆ ఋషులు నిరంతరమైన కృషి చేస్తారు. కృషి అంటే మనుష్యులు ఋషులు అవుతారు, అంటే కృషి ఉంటే, ఆ కృషి ఉంటే మాత్రమే మనుష్యులు ఋషులు అవుతారు అనేది తెలుగులో చాలా పాత మాట. కృషి ఉంటే మనుష్యులు అవుతారు అని. కృషి అన్న పదంలోనే ఋషి వినిపిస్తుంది కదా. ఇంకా బాగా ఆలోచిస్తే కృష్ణలో కూడా ఋష వినిపిస్తుంది. కృష్ణలో ఆయన మనందరి చేత కృషి అంటే ప్రయత్నం చేయించి, మనకు ఆత్మదర్శనం చేయించి అజ్ఞానం లేకుండా చేస్తాడు. కృషి చేయి అంటే అదే సాధన కనుక కృష్ణుడు అయ్యాడు. ఇక్కడ ఋషులు మోక్షాన్ని పొందుతారని భగవంతుడు చెప్పాడు. మోక్షం అనేది అంగట్లో దొరికే వస్తువు కాదని చెప్పుకున్నాం ఇందాకనే. దానికి ఎంతో సాధన కావాలి. ఆ సాధనను భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడు. ముందు పాపాలను పోగొట్టుకోవాలి. పాపం సంచితము, ఆగామి, ప్రారబ్ధం అని 3 విధాలుగా ఉంది. సంచితము, ఆగామి, ప్రారబ్ధము. పూర్వము చేసుకున్నటువంటి పాపము, రాబోయే పాపము, ప్రారబ్ధం, ఈ 3 విధాల పాపాలను కడిగేసుకోవాలి మనం. ఈ 3 పాపాలు కూడా కడిగేసుకోవాలి. పాపం అంటే పరమాత్మ దర్శనం కాదు. కంటి దోషం ఉంటే వస్తువు కనిపించినట్టుగా, లేదా ఉన్న ఒకే వస్తువు 2గా కనిపించినట్టుగా పరమాత్మ దర్శనం కాకపోగా అనాత్మను ఆత్మ అని భ్రమించడం కూడా జరుగుతుంది. అందువల్ల పాపాన్ని పోగొట్టుకోవాలి, సంశయాలను ఛేదించుకోవాలి, ఇంద్రియాలను మనస్సును స్వాధీనం చేసుకోవాలి. ఇన్ని చేసి దయ లేకపోతే ప్రయోజనం లేదు. ఆ దయ కూడా మన వారి విషయంలో, మనకు ఉపయోగపడే వారి విషయంలో మాత్రమే కాకుండా సర్వభూతాల్లోనూ దయ ఉండాలి. ప్రాణులందరి యొక్క హితంలో ఆసక్తి కలిగి ఉండాలి. సర్వభూతాల యందు అనుకూలంగా ఉంటూ, అంటే హింస లేని వారే అహింసకులై ఉండాలి. ఇన్ని ఉంటే అప్పుడు మనిషి ఋషి అవుతాడు. ఇన్ని ఉంటే కానీ జ్ఞాన సిద్ధించదు. జ్ఞాననిష్ట కలిగితే కానీ బ్రహ్మ నిర్వాణమని పిలువబడే మోక్షము లభించదు. ఇలా ఈ శ్లోకాన్ని అన్వయించుకుంటేనే కానీ దీని ద్వారా భగవంతుడు మనకు ఏమి ఉపదేశిస్తున్నాడో అర్థం కాదు. ఇక్కడ మనకు విశ్వామిత్రుడి కథ గుర్తుకొస్తుంది. ఆయన తన కృషితో రాజర్షి అయి, ఋషి అయి, మహర్షి అయి, ఆ తర్వాత బ్రహ్మర్షి అయి సప్తఋషుల్లో స్థానాన్ని సంపాదించాడు. విశ్వామిత్రుడి చరిత్ర రామాయణంలో బాలకాండంలో ఉంది. దానిని గౌతమ మహర్షి పుత్రుడైనటువంటి శతానందుడు విశ్వామిత్రుడి ఎదురుగానే చెప్పాడు. ఈ సందర్భంలో ఆయన చరిత్రను మనం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం. విశ్వామిత్ర మహర్షి విశ్వానికి మేలు చేసే గురువు, సద్గురువు. ఆయన శ్రీరామ లక్ష్మణుల కీర్తిని వృద్ధి చేయటానికై దశరథుడి వద్దకు వచ్చి పట్టుబట్టి తన వెంట వారిని తీసుకొని వెళ్ళాడు. అది రామాయణంలో మీకు తెలిసింది. వారి కీర్తిని విస్తరింపజేశాడు. అట్లా తీసుకువెళ్ళి వారి చేత దేవకార్యాన్ని చేయిస్తూ మిథిలా నగరానికి వచ్చాడు. అక్కడ జనకుడి గురువైనటువంటి శతానంద మహర్షి శ్రీరాముణ్ణి
విశ్వామిత్ర మహర్షిని చూసి ఎంతో ఆనందించాడు. విశ్వామిత్రుడి వల్ల తన తల్లిదండ్రులైనటువంటి అహల్య గౌతములు కలిశారని, తమ కుటుంబం చక్కదిద్దబడిందని తెలుసుకొని పొంగిపోయాడు. ఆ సందర్భంలో విశ్వామిత్ర మహర్షి చేత జరిగిన మహోపకారానికి శతానందుడెంతో సంతోషించి విశ్వామిత్ర మహర్షి ఎదుటనే ఆయన శిష్యులైన శ్రీరామలక్ష్మణులకు గురు చరిత్రను ఇలా చెప్పాడు. ఓ శ్రీరామ, ఈ విశ్వామిత్ర మహర్షి అడ్డులోని మహిమ గలవాడు కదా. ఈయన చేసే పనులను మనస్సులో ఊహించనైనా ఊహించలేం. ఈయన ప్రభావం చాలా గొప్పది. నువ్వు గొప్ప గురువునే ఆశ్రయించావు. ఆయన చరిత్ర చెబుతున్నాను విను. ఆయన పట్టుదల, స్వయం కృషి ఎంత గొప్పవో చెబుతున్నాను విను అని ఇలా చెప్పాడు. పూర్వం బ్రహ్మపుత్రుడైనటువంటి కుశుడికి కుశానుభుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు. ఆ కుశానుభుడికి గాది పుట్టాడు. ఆ కుశానాభుడికి గాది పుట్టాడు. ఆ గాది పుత్రుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు చిన్నతనంలో తపోవనంలో పెరిగాడు. కృశాశ్వుడు అనేటువంటి మహర్షి వద్ద ధనుర్వేదం నేర్చుకున్నాడు. దివ్యాస్త్రాలను కూడా పొందాడు. గాది తరువాత రాజయ్యాడు. ధర్మంగా పాలించాడు. అయితే ఈ విశ్వామిత్రుడికి రాజ్యపాలనే కాకుండా రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలనే కోరిక ఉండేది. ఆ కోరిక ప్రకారంగా రాజ్యాలపై దండెత్తి రాజులనంతా జయించాడు. సైన్యంతో భూమిని చుట్టి వచ్చాడు. కేవలం యుద్ధాల మీదే కాకుండా వేట మీద కూడా విశ్వామిత్రుడికి ప్రీతి ఉండేది. అందుచేత దట్టమైనటువంటి అడవుల్లోకి వెళ్ళి క్రూర జంతువుల నుండి మహర్షులకు విముక్తి కలిగిస్తూ ఉండేవాడు. దీనివల్ల మహర్షులకు మేలు జరుగుతూ ఉండేది. మహర్షులు విశ్వామిత్రుడిని అభినందిస్తూ ఉండేవారు. ఒకనాడు విశ్వామిత్రుడు వెళ్ళేటువంటి అడవుల్లోకి మహర్షులకు మేలు చేసి తిరిగి వస్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు అప్పటికే లోకంలో ధర్మాత్ముడు అని ప్రఖ్యాతి గడించాడు కూడా. అందువల్ల వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర రాజును ఆదరించాడు. ఓ మహారాజా, ఈ రోజున మీరు మీ పరివారం నా ఆతిథ్యం స్వీకరించి నాకు సంతోషాన్ని కలిగించండి అని పిలిచాడు. విశ్వామిత్రుడు అప్పుడు మామూలు రాజు కాదు, చక్రవర్తి వేరే. చక్రవర్తి పరివారం అంటే సామాన్యం కాదు కదా. అది వేల సంఖ్యలో ఉంటుంది. పైగా వీరందరికీ ఈ దట్టమైన అడవిలో ఏ సౌకర్యాలు లేని ఈ పూరి గుడిసెలో ఆతిథ్యం ఇవ్వటం అంటే మాటలు కాదు కదా, సాధ్యమే కాదు. విశ్వామిత్రుడు ఈ విధంగా ఆలోచించి వశిష్ఠ మహర్షితో ఇలా అన్నాడు. అయ్యా, నాకు నా పరివారానికి తృప్తి కలిగించటం మీకు సాధ్యం కాదు. ఎందుకంటే ఇది దట్టమైన అడవి, ఏ సౌకర్యాలు ఉండవు, పిలిచినా పలకటానికి ఎవరూ ఉండరు. పైగా మీది పూరి గుడిసె అన్నాడు. అందుకు వశిష్ఠుడు ఒప్పుకోలేదు. ఓ రాజా, ఏమైనా సరే మీరు నా సత్కారాన్ని పొందవలసిందే అని పట్టుబట్టాడు. ఈ పంతంలో చివరికి రాజైన విశ్వామిత్రుడే ఓడిపోయాడు. ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని ఒప్పుకున్నాడు. సరే, ఒప్పుకున్న దగ్గర నుంచి విశ్వామిత్రుడికి ఒకటే తపన పట్టుకుంది. ఈ అడవిలో ఈ ముని ఇంతమందికి ఎలా తిండి పెడతాడు, ఎట్లా పెట్టగలడు? పైగా వాహనాలు కూడా ఉన్నాయి, వాటికేం పెడతాడు? పెడతాను అనే మాట ఎలా అనగలిగాడు? తప్పించిపోయాడు. వాహనాలు కూడా ఉన్నాయి, దండిగా గుర్రాలు ఏనుగులు ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఆహారం ఎట్లా పెడతాడు? ఇంతలో వశిష్ఠ మహర్షి, అమ్మా శబలా ఇక్కడికి రా అని పిలిచాడు. విశ్వామిత్రుడు ఆ మాట విని, ఈయనకు కూతురుంది, ఈమె ఇంతమందికి వంట చేసి పెడుతుందేమో అనుకున్నాడు. అప్పుడు మహర్షి ఎదుటకు కూతురు రాలేదు, కానీ కూతురు లాంటి ఒక గోవు వచ్చింది. వశిష్ఠ మహర్షి మాట విని గొప్ప ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఆతిథ్యానికి విశ్వామిత్రుడు, అతడి యొక్క పరివారం ఎంతో తృప్తి చెందారు. అందరికీ ఆహారం పెట్టింది. విశ్వామిత్రుడికి ఆ గోవు మహిమను చూసిన దగ్గర నుంచి దానిపై ఆశ పెరిగిపోయింది.
అది దురాశగా మారిపోయింది. ఎలాగైనా దాన్ని పొందాలనుకున్నాడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, 1,00,000 గోవులు ఇస్తాను, ఈ శబలను నాకు ఇచ్చేయండి. ఇది రాజుల వద్ద ఉండవలసింది, మహర్షుల వద్ద కాదు అన్నాడు ఈ శబల. వశిష్ఠుడు, ఓ మహారాజా, దీని గురించి మరిచిపో, ఎందుకంటే ఇది నాకు దేవతలు ఇచ్చిన ప్రసాదం కనుక దీన్ని నేను నీకు ఇవ్వను అన్నాడు. అందుకు విశ్వామిత్రుడు, ఓ మహర్షి, ఇది రత్నం వంటిది, రత్నాలు రాజులకే చెందుతాయని శాస్త్రం చెప్పింది కనుక నా గోవును తీసుకొని పోతున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు గోవును బంధించేశారు. అంతలో గోవు త్రాళ్లను త్రెంచుకొని వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అంది, ఓ మహర్షి, నన్నెందుకు వదిలేస్తున్నారు మీరు? నేను నీకేమి అన్యాయం చేశాను అని అడిగింది. వశిష్ఠుడు, తల్లి, నువ్వు నాకేమీ అన్యాయం చేయలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఈ రాజే దౌర్జన్యం చేస్తున్నాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. నేను తపశ్శక్తిని ఉపయోగించి ఈ రాజును ఎదిరించి దండిద్దామంటే అది ధర్మం కాదు కనుక ప్రస్తుతం నీ ఆత్మరక్షణ నువ్వు చేసుకో అన్నాడు, నీ ఇష్టం అన్నాడు. ఆ మాట విని శబలాగోవు విజృంభించింది. ఇంకా ఆజ్ఞ దొరికింది. తన శరీరం నుంచి వీరులైనటువంటి సైనికులను వేల సంఖ్యలో సృష్టించేసింది. ఆ వీరులు విశ్వామిత్రుడు సేన మీద పడి అందరినీ సంహరించేశారు. విశ్వామిత్రుడు అది చూసి ఇక లాభం లేదని తానే స్వయంగా రంగంలోకి దిగి దివ్యాస్త్రాలను శబలపైకి ప్రయోగించాడు. అప్పుడు ఆ అస్త్రాలన్నీ గోవు సృష్టించిన సైన్యంపై అదంతా కూడా వ్యర్థమైపోయాయి. సైన్యం మీద పడి అంత పోయిందంత మొత్తం, అన్నీ అవే తినేశాయి. అప్పుడు విశ్వామిత్రుడి 100 మంది పుత్రులు కోపించారు. అసలు దీనికంతటికీ వశిష్ఠ మహర్షే కారణమని ఆయన మీదకు దూకారు. అప్పుడు ఆత్మరక్షణ చేసుకోవాలని వశిష్ఠ మహర్షి తన తపశ్శక్తిని వినియోగించి ఒక హూంకారం చేశాడంతే. ఆ హూంకారంలోంచి అగ్నిజ్వాలలు పుట్టించి అందులో పడి విశ్వామిత్రుడి పుత్రులు భస్మైపోయారు మొత్తం అంతా కూడా. ఆ 100 మందిలో ఒక్కడు తప్ప మిగిలిన వారందరూ తన కళ్ళ ఎదుటే మాడి మసైపోవటాన్ని చూసి విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు. ఎంతో దుఃఖించాడు, సిగ్గుపడ్డాడు. తర్వాత ఆ ఒక్క పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చేసి అతడితో ఇలా అన్నాడు, నాయనా, ఈ బలమంతా ఈ గోవిది కాదు, ఇది ఈ వశిష్ఠ మహర్షిది. ఈయనకు ఎంత పరాక్రమం ఉన్నా మన మీద దాడి చేయటం లేదు. ఇది నాకు పెద్ద అవమానం. గోవు ఒక్కటే మనలను జయించింది. ఏది ఏమైనా మనం క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు రాజ్యం చెయ్యి, నేను తపస్సు చేస్తాను. తపస్సుతో నేను ఈయన అంతు చూస్తానని హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అక్కడ శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతి కొద్ది కాలంలోనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా, కోరుకో అన్నాడు. విశ్వామిత్రుడు ఆయనకు నమస్కారం చేసి, ఓ దేవా, మానవులు దేవతలు మొదలైన దేవజాతులలో ఎన్ని రహస్యమైన దివ్యాస్త్రాలున్నాయో అవన్నీ నాకు పూర్ణంగా సాక్షాత్కరించుగాక అని సాక్షాత్కరించాలా అని కోరాడు. శివుడు అలాగే వరం ఇచ్చేశాడు. తర్వాత అస్త్రదేవతలు వచ్చి విశ్వామిత్రుడికి వశమయ్యాయి. అన్నీ అస్త్రదేవతలు వచ్చేసి మొత్తం విశ్వామిత్రుడికి అస్త్ర విద్య అంతా వశమైపోయింది. ఇక ఎంతో గర్విస్తూ పెద్దగా అరుస్తూ విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. విశ్వామిత్రుడు అప్పటిదాకా పూల మొక్కలతోనూ తోటలతోనూ కళకళలాడుతున్నటువంటి ఆశ్రమం ఒక్కసారిగా బూడిద కుప్పలాగా మారిపోయింది. అది చూసి ఆశ్రమ వాసులంతా ఎంతో భయంతో పారిపోయారు. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి వారికి ధైర్యం చెప్పాడు. ఓ ఆశ్రమ వాసులారా, నేనున్నాను, భయపడకండి అని అందరికీ అభయం ఇచ్చాడు. అయినా ఆశ్రమ వాసులు ఎవరూ ఆగకుండా పారిపోయారు. అప్పుడు వశిష్ఠ మహర్షి కోపించాడు. ఓరి మూర్ఖుడా, చక్కని ఆశ్రమాన్ని పాడు చేస్తున్నావా, నిన్ను క్షమించను అని బ్రహ్మదండం పట్టుకొని విశ్వామిత్రుడు ఎదురుగా నిలబడ్డాడు.
ఆయనను చూసి విశ్వామిత్రుడు, నేను ఈ మహర్షిని కదిలించాను, ఇప్పుడు ఈయన నాపై అస్త్రాలు ప్రయోగిస్తాడు, ఎదురుదాడికి దిగి నాతో యుద్ధం చేస్తాడు అని ఊహించాడు. వశిష్ఠుడిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది వశిష్ఠుడి మీదకి వచ్చింది. కానీ ఇంతలో దానిని మహర్షి చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం మిరింగేసింది. అది చూసి విశ్వామిత్రుడికి పట్టుదల ఇంకా పెరిగిపోయింది. యుద్ధం జరుగుతున్నది. తన దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మదండం అన్ని అస్త్రాలను మింగేసింది. కేవలం బ్రహ్మదండం ఇట్లా పెట్టుకున్నాడు అంతే. ఇక విశ్వామిత్రుడి వద్ద బ్రహ్మాస్త్రం ఒక్కటే మిగిలింది. దాన్ని ప్రత్యేకించి వ్యక్తుల మీదకు విడిగా ప్రయోగించరాదనేది ధనుర్వేద నియమం. విశ్వామిత్రుడు ఆ నియమాన్ని కూడా ఉల్లంఘించేశాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని చూసి దేవర్షులంతా వణికిపోయారు. బ్రహ్మాస్త్రం మహర్షి మీదకి వచ్చేసింది. ఇంతలో బ్రహ్మదండం ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా మృంగేసింది. ఆ అద్భుతాన్ని చూసి విశ్వామిత్రుడు పూర్తిగా నీరసపడిపోయాడు. ఇంకేం లేదు ఆయన దగ్గర. ఇక ఆయన వద్ద ఏ అస్త్రమూ లేదు. ఏం చేయాలో ఆయనకు తోచలేదు. ఆహా, బ్రహ్మఋషుల బలమే బలం, ఈ జీవితంలోనే నేను బ్రహ్మర్షిత్వాన్ని సాధిస్తాను, ఈ వశిష్ఠ మహర్షిని జయిస్తాను అని ఇంకా ఉగ్రంగా తపస్సు చేసి ఘోరమైన తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. అయినా విశ్వామిత్రుడిలో నిరుత్సాహం కలగలేదు. అదే పట్టుదల తపస్సును కొనసాగించాడు. ఒకనాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ రాజర్షి, ఏం కావాలో కోరుకో అన్నాడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనేటువంటి పట్టుదలతో తపస్సు చేశాడు. అయితే బ్రహ్మదేవుడు రాజర్షి అని పిలిచాడు. ఆ మాట వినటంతో విశ్వామిత్రుడి నెత్తిన పిడుగుపడినట్లయిపోయింది. సిగ్గుతో తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు. బ్రహ్మదేవుడు కూడా కాసేపు మౌనంగా ఉండి ఇక ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నేనెంతో తీవ్రమైన తపస్సు చేశాను, అయినా నా యోగ్యతను ఋషులు గుర్తించలేదు, దేవతలు గుర్తించలేదు, చివరికి బ్రహ్మదేవుడు గుర్తించలేదు అని కుమిలిపోయాడు. అంతలోనే నిరుత్సాహపడకుండా ఇలా అనుకున్నాడు, నేను చేసిన ఈ కృషి చాలదు, ఇంకా కృషి చేస్తాను, ఇంతకు మించి గొప్ప తపస్సు చేసి చూపిస్తాను అని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే రాజర్షి అన్నాడే, అందుకనే రాజా అని పేరు పెట్టాడు. వెంటనే అందుకని అవమానం అయిపోయింది. నియమాలను మరింతగా పెంచుకున్నాడు. మళ్ళీ తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ రోజుల్లో త్రిశంకు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజుకు బొందితో స్వర్గానికి వెళ్ళాలనేటువంటి కోరిక కలిగింది. బొంది అంటే శరీరంతో. వెంటనే ఆ కోరికను గురువైనటువంటి వశిష్ఠుడికి చెప్పాడు. వశిష్ఠుడు, ఇది పద్ధతి కాదు, నీ ఆలోచన మానుకో అని త్రిశంకు కోరికను తిరస్కరించాడు. ఇది ఎక్కడైనా చేస్తారా, పో అంటాడు. అయినా త్రిశంకు గురువు మాట వినలేదు. గురుపుత్రులైన వశిష్ఠ మహర్షి కుమారుని కూడా ఆశ్రయించాడు. తన కోరికను చెప్పాడు. వారు కూడా కోపించారు. నువ్వు గురుధిక్కారం చేశావు కనుక చండాలుడు అవుతావు అని శపించారు కూడా. అందుకు త్రిశంకు ఎంతో బాధపడ్డాడు, చండాలుడయ్యాడు. అయినా అతడిలో కోరిక సావలేదు. ఎలాగైనా తాను స్వర్గానికి వెళ్ళాలని మొండి పట్టుతో ఉన్నాడు. విశ్వామిత్రుని ఆశ్రయించాడు. అప్పుడు విశ్వామిత్రుడు దక్షిణ దిక్కులో తపస్సు చేస్తున్నాడు. తన వద్దకు వచ్చినటువంటి త్రిశంకును చూసి చాలా జాలిపడ్డాడు. నా దగ్గరకు వచ్చావు కదా. అతడి కథ అంతా విన్నాడు. వశిష్ఠుడి మీద ఆయనకు తెలియకుండా ఎంతో కోపం వచ్చేసింది. వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చేసి చూపించాలనేటువంటి పట్టుదల పెరిగిపోయింది. ఇది మంచి పనికి నాకు దొరికింది అని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.